దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షణగా ఇచ్చట వల్ల లోకమునంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అనే దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేపడినందులకాయ నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధ ఆత్మను ఓ దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృపనిచ్చినందుకాయ నిన్ను స్తుతించుచున్నాము. ఆత్మను ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకము విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందుము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులు తెలియజేసిన వాగ్దానం ప్రకారము, ఓ ప్రభువా, పాప పీడితుల మన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పులను ఒప్పుకుని వారిని ఖాయము పశ్చాత్తాపడవ తిరిగి చేర్చుకునము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమెన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకుని తగిన సమయము దయచేసి పరిశుద్ధ ఆత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడునుగాక. తండ్రికి నీ కుమారుడికి నీ పరిశుద్ధ ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మొదటి పాఠము చదవబడును. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ఆదికాండము 41వ అధ్యాయము 37 వచనం నుండి 43 వచనం వరకు. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానముల కలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనే యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించెను. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక.
పాఠము చదవబడును. దినముగా ఏర్పాటు చేయబడిన రెండో పాఠ్యభాగంగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకైన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చెయ్యవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవేమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటను విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ఇంత మటుకు ఈ పాఠ్యభాగము సరే. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నా నావా ప్రభు మార్గము విడిచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరిచితిని.
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నానావా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నానావా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటితును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా. ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామమును బట్టి వందనాలు చేస్తున్నాం. ఇటు రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రియ సంఘముతో చేరి తండ్రి నాన్న కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యమును ధ్యానించుండగా నీ కృపను తోడుగా ఉంచండి, నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి. నీకు వందనాలు. నేను మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా, నా నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా తండ్రి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్క హృదయం నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉన్నట్టు సహాయం చేయమడుచు తండ్రి. ఈ యొక్క వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేసుకొని నీ నామంలో వర్ధిల్లేటువంటి కృపను అనుగ్రహించి సహాయం చేయమనడుచు. నజరుడు యేసు నమ్మన్నతిని ఏడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాను. ఇటు రీతిగా మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని దేవుణ్ణి తలుస్తుంటున్నాను. ఈ యొక్క ఆదివార కాల సమయము మన యవ్వనస్సుల యొక్క ఆదివారంగా మనము అబ్జర్వేషన్ చేయడం జరుగుతున్నది. ఈ యొక్క సిఎస్ఐ ఆల్మానిక్ ప్రకారము ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము నేటి సమకాలీన ప్రపంచమందు యవ్వనుల ఆత్మీయ జీవిత స్థితి. నేటి సమకాలీన ప్రపంచమందు యవ్వనుల ఆత్మీయ జీవిత స్థితి. స్పిరిచువాలిటీ ఆఫ్ యూత్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్. మనము ప్రస్తుతం ఉన్నటువంటి యవ్వనస్తుల్ని మనం ఆలోచన చేసినప్పుడు అయితే మన చర్చెస్లో దే ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ అవర్ చర్చ్.
ప్రతి ఒక్క యవనస్సుడు తన యొక్క విశ్వాసంపై, వారి యొక్క దైవికపరమైనటువంటి జ్ఞానంపై, లేదంటే తనకు కలిగినటువంటి దేవుని భయభక్తులపై ఆ యొక్క సంఘం యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటున్నది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క కాలంలో మనం ఏ విధంగా యవనస్సుల్ని లేదంటే మిగతా వారిని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే, పెద్దవారు గడిచినటువంటి కాలాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు, వాటి గురించి థింక్ చేస్తూ ఉంటారు. కానీ యవనస్సులు మాత్రము వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికను గురించి, వారి యొక్క భవిష్యత్తు విజన్ గురించి ఆలోచించేటువంటి వారుగా, మాట్లాడేటువంటి వారుగా ఉంటున్నటువంటి ఆ విధంగా మనం యవనస్తుల్ని మనం డిఫరెన్షియేట్ చేయవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి సమకాలీనటువంటి సమాజమును ఏ రీతిగా అర్థం చేసుకోగలమంటే, టుడేస్ వరల్డ్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ద స్పీడ్. ప్రతిదీ కూడా వేగవంతంగా జరిగిపోవాలి, ప్రతిదీ కూడా వేగవంతంగా కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సమకాలీన ప్రపంచంలో మనము ఉంటున్నాం. వ్యక్తిగతంగా రెస్ట్ కోరుకుంటున్నప్పటికీ కూడా బాహ్యంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచము వేగవంతంగా నడుస్తున్నటువంటి తరుణంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కాలాన్ని ఐస్ ఏజ్గా కూడా పిలవటం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్, ఈ మూడిటి ఆధారంగానే ఆ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ మూడింటిని కోరుకుంటున్నటువంటి ఆ యొక్క స్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచనలు కూడా అదే స్థితిలో ఉంటున్నది. వారు ఏ విధంగా ఆలోచన చేస్తాను, నథింగ్ ఈజ్ రాంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ పీపుల్. ఈ పోస్ట్ మోడర్న్ వరల్డ్, సమకాలీనటువంటి ప్రపంచంలో ప్రసంగిలో చెప్పినటువంటి రీతిగా ఉంటున్నారు. తినుము త్రాగుము సుఖించుము అన్నటువంటి రీతిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఆ యొక్క యవనస్సులు కానీ ఆ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం నడుస్తున్నటువంటి స్థితిలో ఉంటున్నారు. ప్రతి విషయంలోనూ ఆ యొక్క వేగవంతంగా జరిగిపోవాలి. వివాహాలే కానీ, లేదంటే ఆ యొక్క విడాకులే కానీ, లేదంటే ఆ యొక్క రిలేషన్షిప్ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనం చూస్తూ ఉంటున్నాం. లివింగ్ రిలేషన్షిప్ అది కూడా వేగవంతంగా జరిగిపోయి వేగవంతంగా ముగిసేటువంటి స్థితిలో ఉంటున్నాయి. ఇన్ని ఆకర్షణలు, అవకాశాలు ఈ సమకాలీన లోకంలో ఆధ్యాత్మికత కలిగి ఉండటం యవనస్తులకి ఒక సవాలుగా ఉంటున్నది. ఆధ్యాత్మికత అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి తరుణంలో ఈ యొక్క ఆధ్యాత్మికత అనేటువంటిది ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, లేదంటే ఆ యొక్క దేవుని యొక్క వాక్య పఠనము, కానుకలు ఇస్తున్నామనేటువంటి ఆ యొక్క అదే ఆధ్యాత్మికత అనేటువంటి ధోరణులతో వెళ్తూ ఉంటున్నాను. కానీ నిజమైన ఆధ్యాత్మికత అంటే దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ప్రణాళికను కలిగి ఉండటమే నిజమైనటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికతగా, స్పిరిచువాలిటీగా మనం చూస్తూ ఉంటుంటాం. అసలు దేవుని యొక్క ప్రణాళిక మన యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటున్నది అనేటువంటిది మనము ఎప్పుడైతే గుర్తెరుగుతామో అప్పుడు దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోగలిగినటువంటి వారముగా ఉంటాం. నీ యొక్క టాలెంట్స్, నీ యొక్క ఆ యొక్క తలాంతులు ఏ విధంగా నువ్వు యూటిలైజ్ చేస్తున్నావు, యాజ్ ఏ యూత్ ఏ విధంగా నీ యొక్క తలాంతులు అనేటువంటిది యూటిలైజ్ చేస్తున్నావు అనేటువంటిది ఒక ఆలోచన ధోరణి అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఆయన చిత్తమును మనము గ్రహించగలగటమే, లేదంటే మన జీవితంలో ప్రణాళిక కలిగి ఉండటమే నిజమైనటువంటి ఆధిక్యతగా, ఆ యొక్క ఆధ్యాత్మికతగా సూచిస్తూ ఉంటున్నాడు. ఏమిటంటే దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందంటే ఆయన యొక్క చిత్తమును మనము గ్రహించగలిగి మన జీవితంలో ప్రణాళిక కలిగి ఉండటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. ఈ యొక్క చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఏ విధంగా తెలియచేస్తున్నాడు. యవనస్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియచేస్తున్నాడు. ఇది చూడండి, ఏది ఉత్తమమైనదో తెలియచేస్తూ ఉంటున్నాడు. అది 3 విషయాల్లో సూచిస్తూ ఉంటున్నాడు దేవుని యొక్క ప్రణాళిక. 1 న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, 3వది దీన మనస్సు కలిగి ఉండుట.
ఈ 3 విషయాల్లో దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించగలం, దేవుణ్ణి మనము సొంతం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉంటున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో న్యాయంగా ఆ యొక్క నడుచుకోవటం అంటే ఒక సవాలుతో కూడుకున్నటువంటి ఆ యొక్క ధోరణులతోనే ఉంటున్నది. ఆ యొక్క జస్టిస్ అనేటువంటిది అంత త్వరగా మనం చేయలేకపోతున్నాం. ఆ యొక్క కనికరము చూపించలేనటువంటి ఆ యొక్క స్థితిలో ఉంటున్నాం. ఆ యొక్క చిన్న చిన్న విషయాలకే మనము ఆ యొక్క కోపతాపాలతో లేదంటే ఆ యొక్క కోపం తెచ్చుకునేటువంటి ఆ యొక్క స్థితిలో సులభంగా సహనాన్ని కోల్పోయేటువంటి స్థితిలో మన యొక్క ధోరణి, మన యొక్క ఆలోచనలు కూడా ఉంటున్నటువంటి స్థితిలో మనం చూస్తూ ఉంటాం. 3వదిగా దీన మనసు కలిగి ఉండాలి. హంబుల్ అవర్ సెల్స్. మనము ఎప్పుడైతే తగ్గించబడి ఉంటామో దేవుణ్ణి మనము సొంతం చేసుకోగలము. అదేవిధంగా ఆత్మీయ స్థితిలో ఎదిగేటువంటి ఆ యొక్క తత్వంలో మనం ఉంటాం. 2 విషయాలని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. ఈ యొక్క దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు మనం చదివి ఉన్నాం. ఆ యొక్క లేఖన భాగాల్లో 2 విషయాలను నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటిగా ఆ యొక్క ఆధ్యాత్మికతకు ఆ యొక్క మూలములు, నిజమైనటువంటి ఆధ్యాత్మికత సూచన దేవుని ఆత్మను కలిగి ఉండటం. మొదటిది నిజమైనటువంటి ఆధ్యాత్మికతకు సూచన దేవుని ఆత్మను కలిగి ఉండటం. ద రెఫరెన్స్ టు ద ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ టు హ్యావ్ ఎన్ స్పిరిట్ ఆఫ్ గాడ్. మనకి ఇవ్వబడినటువంటి పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనం నుండి 43వ వచనాలు మనం చూసినట్లయితే యోసేపును అక్కడ చూస్తూ ఉంటాం. యోసేపు ఆ యొక్క స్టోరీ మొత్తం నేను ప్రస్తావించట్లేదు, కానీ ఆ యొక్క యోసేపు తన సహోదరుల ద్వారా అమ్మబడినప్పటికీ, దూషణ పొందినప్పటికీ కూడా ఈ యొక్క దేవుని ఆ యొక్క ఆలోచన కంటే దేవుని సంకల్పము దొడ్డదిగా, చాలా గొప్పదిగా ఉంటున్నది. ఆ యొక్క యోసేపుకు దర్శనములు చూసేటువంటి ఆ యొక్క ఆలోచన లేదంటే ఆ కళల వివరమును వివరించేటువంటి ఆ యొక్క వరమును దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఐగుప్తు అంతట్లో కూడా ఉన్నతమైనటువంటి వాడుగా ఈ యొక్క యోసేపును దేవుడు నియమించున్నాడు. ఫరో కూడా ఒక సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుని కనుగొనగలమా అనేటువంటి ఆ యొక్క గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా యోసేపును మనం చూస్తూ ఉంటున్నాం. దీని స్థితిలో ఉన్న అతనిలో దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞాన వివేకములు, తాను నమ్మినటువంటి దేవుని పట్ల చూపినటువంటి భక్తి జ్ఞానము దేవుని యొక్క కృప వలననే తర్వాత తాను సొంత సహోదరులకే ఆ క్షామము నుండి సహాయం చేయడానికి దేవుడు అత్యున్నతమైనటువంటి స్థానములో నెలకొంటున్నాడు. అన్నదమ్ముల ద్వారా భంగపడినప్పటికీ కూడా, అన్నదమ్ముల ద్వారా అమ్మివేయబడినప్పటికీ కూడా దేవుడు తనకంటే వారికంటే అత్యున్నతమైనటువంటి స్థానములో తన సొంత సహోదరులకే సహాయం చేయగలిగినటువంటి స్థితిలో నింపినటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. ఈ యొక్క ఆధ్యాత్మికత అనేటువంటిది మనం ఏ విధంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టే ఆధారపడి ఉంటున్నది. అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మనం తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయాలు మే నాట్ బీ అనే బెస్ట్ చాయిస్, అంటే సరైన నిర్ణయం తీసుకోవచ్చు, కానీ మనం తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టే మన యొక్క స్థితి, మన యొక్క జీవితాన్ని కొనసాగించేటువంటి స్థితిలో ఉంటుంటాం. కానీ మనం తీసుకునేటువంటి నిర్ణయాల కొరకు, వాటి కొరకు ఎంతవరకు ఆ యొక్క సమయాన్ని వెచ్చించి మనం ప్రార్థనలో గడుపుతున్నామనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ యోసేపు పోతీఫరు భార్య తనతో శయనించమని చెప్పినప్పుడు తను తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయము, ఆ యొక్క ఫోర్స్ఫుల్గా అయినా కానీ, తన స్వతహాగా కాకపోయినా కానీ తను తీసుకున్నటువంటి నిర్ణయము గొప్పదిగా, దేవుని యొక్క భయము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నటువంటి ఆ యొక్క తరుణంలో తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయము గొప్పది ఎదుగుతున్నది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే డానియల్, షడ్రక్, మిషక్, అబేద్నెగో వారికి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ప్రతిమకు మొక్కాలి, ఆ యొక్క ప్రతిమకు బౌడౌన్ అవ్వాలి అనేటువంటి
ఆ యొక్క తరుణంలో ప్రాణాలు కోల్పోయేటువంటి స్థితిలో కూడా వారు ప్రాణాలను లెక్క చేయకుండా వారు ఆ యొక్క ప్రతిమకు మొక్కలేనటువంటి ఆ యొక్క స్థితిలో ఉంటుంటున్నారు. ఇటువంటి తరుణములో మనం తీసుకున్నటువంటి నిర్ణయం దేవుని ఆత్మను కలిగి ఉండటం వలన మన జీవితాల్లో గొప్ప నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. రెండవదిగా ఆధ్యాత్మిక అనేది సంపూర్ణులుగా జీవించుటలో కనపరచుట. రెండవది ఆధ్యాత్మికత అనేది సంపూర్ణములుగా జీవించడంలో కనపరచుట. స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ ఎ మెచ్యూర్. Spirituality is all about being a mature. True spirituality is about leading a mature life. పరిపక్వత కలిగిని జీవించుటలో మనం చూపించవలసినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికత యొక్క లీడింగ్ ఏ మెచ్యూర్ లైఫ్ ఇక్కడ సూచిస్తూ ఉంటున్నాం. మనకు ఇవ్వబడినటువంటి ఎపిసోడ్ రీడింగ్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా తెలియచేస్తున్నాడు యవనస్తులకి, శరీర విషయంలోనూ లోక సంబంధమైనటువంటి విషయంలో అతిశయించకుండా కేవలము మనల్ని రక్షించినటువంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండటమే ఆ యొక్క మెచ్యూరిటీ లేదంటే పరిపక్వత దశలోనికి తీసుకువెళ్తూ ఉంటున్నది. రెండవదిగా 8వ వచనంలో చూసినట్లయితే జ్ఞానమును కలిగి ఉండటమే నిజమైన పరిపక్వతకు ఆధ్యాత్మికతకు సూచనగా ఉంటున్నది. చాలామంది కూడా టీవీస్లో ఈ యొక్క ప్రసంగాలు లేదంటే ఆ టీవీస్లో వచ్చేటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారానే ఈ యొక్క స్పిరిచువాలిటీ అనేటువంటిది కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క ఆధ్యాత్మికత అనేటువంటిది మన యొక్క వ్యక్తిగత అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మొదటిది వ్యక్తిగతమైనటువంటి అనుభవం కావాలి. గాడ్ ఈజ్ నాట్ స్టాటిక్. దేవుడు ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు వివరించడానికి అనేటువంటి వీలు లేదు. గాడ్ ఈజ్ ఎన్ డైనమిక్. అనుభవాలకు మనం నేర్పిస్తూ ఉంటాయి. ఈరోజు కష్టం రాగానే ఆ దేవుడు నన్ను వదిలిపెట్టాడు అనుకుంటాం. కానీ నిన్నటి నీ అనుభవం ఏ విధంగా ఉంటున్నది? నీవు మేలు పొందినప్పటికీ అటువంటి మేలు ఆ యొక్క మరిచి ఈ యొక్క నీకు కొంచెం కష్టం రాగానే లేదంటే నీ యొక్క కొంచెం ఆర్థిక పరిస్థితి మారంగానే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు అనేటువంటి విషయాన్ని మీరు ఆ యొక్క బహిరంగంగా చెబుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలిగి ఉండాలి. ఏ విధంగా మన మనస్సులను ఆత్మను తెరిచి దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక ముందంచిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక తృష్ణ, ఒక కోరిక, దేవుణ్ణి నేను ఇంకా తెలుసుకోవాలి, ఇంకా దేవుని అనుభవంలో లేదంటే ఆధ్యాత్మికంగా నేను బలపడాలి అన్నటువంటి ఆ యొక్క తృష్ణ, కోరిక మన జీవితాల్లో ఏర్పరచుకోవాలి. ప్రార్థనా జీవితం అనేటువంటిది ఆ యొక్క దేవుని ప్రేమను కలిగినటువంటి వారముగా ఆ యొక్క దేవుని యొక్క వాక్యము కొరకు తృష్ణ కొనేటువంటి ఆ యొక్క కోరిక కోరేటువంటి బిడలముగా ఈ యొక్క యవన వయస్సులు ఉండాలి. రెండవది కంటెంట్మెంట్. ఏమి కలిగి ఉన్నామో వాటిలో సంతృప్తి పడటమే అలవాటు చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నామో సంతృప్తి కలిగి ఉండటమే నిజమైనటువంటి పరిపూర్ణతకు ఆ యొక్క నిజమైనటువంటి లక్షణముగా ఉంటున్నాడు. దేవుడు ఏ స్థితిలో ఉంచాడో అది చాలు. దేవుడు నాకు ఏమి ఇచ్చాడో అది దానితోనే నేను సంతృప్తి పడతాను అనేటువంటి ఆ ఆలోచన ధోరణి అనేటువంటిది లేదు. ఈ యొక్క రోజుకి కొత్త వస్తువులు వస్తున్నాయి, కొత్తవి మనం చేయాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచనతోనే ఉంటున్నాం. కానీ ఉన్న వాటితోనే సంతృప్తి పడేటువంటి ఆ యొక్క తృష్ణ, కోరిక అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క యవనస్సులకు లేదు. కొత్తదనాన్ని ప్రతిరోజు కూడా కొత్తదనాన్ని కోరుకోవాలి. ఈ ఉన్న దాంట్లోనే నువ్వు విభిన్నంగా జీవించగలిగినటువంటి వారముగా ఉండాలి. ఉన్న దాంట్లో నువ్వు విభిన్నంగా జీవిస్తుంటున్నావు అంటే నీ ఆ యొక్క మనుషుల యొక్క సాక్ష్యం నువ్వు పొందుకుంటావు. అరే వీడు ఉన్నంతలోనే
ఆ యొక్క జీవిస్తున్నాడు రా అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఆ యొక్క కలిగి ఉన్నటువంటి స్థితిలో ఉంటూ ఆ యొక్క విభిన్నంగా ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా నువ్వు ఉంటున్నావంటే ఆ యొక్క దేవుని కృపయే, అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. మనకి ఇవ్వబడినటువంటి సువార్త భాగంలో ఆ యొక్క మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో 22వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఆ యొక్క ఒక యవనస్తుడిని మనం చూస్తూ ఉంటున్నాం. పరలోక రాజ్యం గురించి ఆ యొక్క ఆశగొన్నటువంటి ఒక యవనస్తుడిని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వద్దకి, ప్రభువా నేను ఏ విధంగా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చేరగలను అనేటువంటి ఆ యొక్క కోరికతో, ఆశతో వచ్చినటువంటి బిడ్డ. పరలోక రాజ్యం చేరాలని ఎవరికి ఉండదండి? పరలోక రాజ్యంలో అక్కడ మంచి ఆహారము, లేదంటే ఆ యొక్క బలమైనటువంటి ఆ యొక్క బంగారము, వెండి అన్నీ ఉంటూ ఉన్నదా? కాదు. అక్కడ దేవుని యొక్క పరిపాలన, లేదంటే ఆ యొక్క నీతి న్యాయములు, శాంతి సమాధానములతో కూడినటువంటి ఆ యొక్క విలువలతో కూడినటువంటి ఆ యొక్క సమాజముగా ఈ యొక్క పరలోక రాజ్యం ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క యవనస్తుడు దేవునితో అడుగుతున్నాడో, ఆ యొక్క యేసుక్రీస్తు చెబుతున్నటువంటి ఆ యొక్క మాట ఏమిటంటే, నీకున్న వాటన్నిటినీ వదిలిపెట్టేసి నన్ను వెంబడించుమని. నీకున్నటువంటి ఆస్తిని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించుమనగానే ఆ యొక్క యవనస్తుడు దాన్ని వదిలిపెట్టకుండా తను ఏ దేవుని యొక్క క్రీస్తు యొక్క మాటను విస్మరించినటువంటి స్థితిలో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఆయన స్వరూపంలోనికి మార్చబడి ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆరాధించడానికి, లేదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి, లేదంటే దేవుని సాక్షిగా నిలబడటానికి ఏమి అడ్డంకులుగా ఉన్నాయో వాటన్నిటినీ వదిలిపెట్టేసి నువ్వు దేవుని యొక్క ఆత్మను సొంతం చేసుకోవటానికి ముందంజలో ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఆ యొక్క రిక్త హృదయంతో లోకం వైపు కాక దేవుని వైపు చూసేటువంటి ఆ యొక్క అనుభవం, లోకం వైపు కాక దేవుని ఆధ్యాత్మికతను పొందుకునేటువంటి ఆ యొక్క అనుభవము మనం ప్రస్తుతం ఉన్నటువంటి యవనస్తులకి ప్రత్యేకంగా అవసరమై ఉంటున్నది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటున్నది, విశ్వాసం క్రియలేనిదైతే అది మృతముగానే కనిపిస్తూ ఉంటున్నది. విశ్వాసము అనేటువంటిది క్రియారూపం దాల్చబడాలి. ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసం క్రియారూపం దాల్చబడుతుందో అప్పుడు దేవుని యొక్క ఆత్మను సొంతం చేసుకోగలుగుతావు. అప్పుడే నీతి న్యాయములతోనూ, లేదంటే ఆ యొక్క కనికరము కలిగి, దీన మనస్సు కలిగి ఈ యొక్క లోకములో, ఈ యొక్క సమకాలీన లోకములో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క యవనస్తుడిగా, ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క నీ జీవితాన్ని దేవుని వైపు తిప్పగలిగినటువంటి ఆ యొక్క గొప్ప వరమును పొందుకుంటాం. అటు రీతిగా యవనస్సులు మన జీవితాలని వృధా చేయకుండా, లోకం వైపు కాకుండా దేవుని వైపు తిప్పేటువంటి ఆ యొక్క అనుభవంలోనికి నా జీవితాలు ఉండాలని ప్రభు మాటలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా నీకు వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి, ఇప్పటి వరకు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. యవనస్తులు దేని చేత తమ నడుతును శుద్ధి చేసుకొందురు, నీ యొక్క వాక్యం చేతనైనటువంటి నీ లేఖన భాగం ద్వారా తండ్రి నాయన ప్రభా బిడలు నీ యొక్క ఆత్మను సొంతం చేసుకొని తండ్రి నాయన ప్రభా ఒక మెచ్యూరిటీ కలిగి ఆ యొక్క నీతి న్యాయములతో జీవించేటువంటి ఆ యొక్క అనుభవంలోనికి తండ్రి నాయన ప్రభా యవనస్తుల్ని తండ్రి నాయన ప్రభా ఒక గొప్ప లీడర్స్గా బిడ్డలను తీర్చిదిద్ది తండ్రి నీ నామం మహిమార్థమై బిడ్డలందరినీ కూడా తండ్రి యూటిలైజ్ చేసుకోమని అడుగుచు నజరేయుడైన యేసు నామమున అతనిని తిడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్య నామమున మీ అందరికీ కూడా శుభములు, నిండైన దేవుని దీవెన ఆశీర్వాదములు, ఆయన కృపా కరుణ కటాక్షములు మీకు మీ కుటుంబాలకి కలగాలని ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా బాగున్నారని, అలాగే దేవుని యొక్క కృపలో సంరక్షించబడుతున్నారని నమ్ముచున్నాము. ప్రకటనలు ఏ విధంగా ఉన్నాయి? మరి ముఖ్యంగా ఈ యొక్క ఆదివారము యవనస్తుల ఆదివారము కాబట్టి సంఘంలో ఉన్న యవనస్తులందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు.
నిండైన దేవుని దీవెన ఆశీర్వాదములు మరి యవన బిడ్డలందరికీ కలగాలని, వారు తమ యొక్క యవన కాలమందు ప్రభువును తమ యొక్క రక్షణగా ఎరిగిన వారై ఆయన పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ ఆయన పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదములు దీవెనలు పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. మరి ప్రకటనలు ఏ విధంగా ఉన్నాయో దయచేసి గమనించండి. ఈ వారం తమ జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న వారు ఈ విధంగా ఉన్నారు. 18వ తారీఖున మిసెస్ లూసీ లినోరా ఎడ్విన్, మిసెస్ టి రూపా మైకల్, మిస్టర్ జేఎస్ రావు. అలాగే 19వ తారీఖున మిసెస్ కె సుమలత, డాక్టర్ సునీల్ కుమార్ తంగరాజ్. 20వ తారీఖున మిసెస్ శోభా విలియమ్స్, మిస్టర్ ఐజక్ రోహిత్ విక్టర్. 21వ తారీఖున మిసెస్ ప్రీతి శాంసన్, మిస్టర్ కె కమల్ తేజ్, మాస్టర్ ఎం అశ్రిత్ పాత్రుడు. 22వ తారీఖున మిసెస్ చాందిని ప్రేమ్ కుమారి, మిస్టర్ దుర్గేష్ కుమార్. అలాగే 23వ తారీఖున మిసెస్ డార్తీ ఎఫ్ సైమన్, మిస్టర్ వి మార్క్ రోబర్టియో. అండ్ 25వ తారీఖున మిసెస్ ఎన్ జ్యోతి. వివాహ దినాలు ఈ విధంగా ఉన్నాయి. 18వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ కె సురేష్ కుమార్ దంపతులు. 19వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ డాక్టర్ బిఎస్ ఏ ఆండ్రూస్ దంపతులు, మిసెస్ అండ్ డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ దంపతులు. అలాగే 22వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ కె హెన్రీ భూషణ్ దత్ దంపతులు తమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. వీరందరికీ కూడా సంఘపక్షమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ప్రియులరా, మరి ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను, చిన్నబిడ్డలను మరి మీ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క కాపుదల సంరక్షణలో. అలాగే మరి కోవిడ్ సమయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, మానసిక సమాధానము కోల్పోయిన వారై. సో వారందరి కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మీరు చేయవలసింది మనం చేస్తున్నాము. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధురా, మికిలి ప్రేమ స్వరూపుడైన మా గొప్ప దేవ, సర్వోన్నతురా, సకల ఆశీర్వాదములకు జనకుడైన మా గొప్ప పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమును ప్రభువా మేము స్తుతిస్తున్నాము, కొని ఆడుచున్నాము. నాయన ప్రభువా, ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారము, యవనస్తుల ఆదివారం ప్రభువా, మీ నిండైన దీవెన ఆశీర్వాదములు యవన బిడ్డలందరిపైన కురమనించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి తమ వ్యక్తిగత జీవితాలలో ప్రభువా నిన్ను తమ రక్షకునిగా ఎరిగిన వారై నీ పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ నీ పరిశుద్ధమైనటువంటి దీవెనలు పొందుకొని కృపను వారికి దాయిచేయండి. వారికి మీరు ఇచ్చే తలాంతులను ఓ తండ్రి బలాన్ని ప్రభువా మీ యొక్క నామ మహిమార్థము వాడు కృపను వారికి దాయిచేయండి. ఓ ప్రభువా, మరి అలాగే ఈ సమయంలో సంఘములో ప్రభువా మరి తమ జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలందరిపైన మీ దీవెన ఆశీర్వాదాలను కోరుచున్నాము. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి సంతోషకరమైనటువంటి ప్రభువా మరి ఆ జన్మదినాలు, వివాహ వార్షికోత్సవములు నైనా ప్రభువా మీ కృపలో జరుపుకుంటూ మీ నామాన్ని మహింపరుస్తూ మీ దాయిలో వర్ధిల్లే అనుభవాన్ని వారందరికీ మీరు దాయిచ్చేయండి. ఓ తండ్రి ప్రభువా, మరి అలాగే సమయంలో నాయన ప్రభువా మరి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఎంతోమంది వృద్ధులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి, బలపరచండి. ఈ యొక్క కోవిడ్ కాలంలో ప్రత్యేకమైనటువంటి మీ సంరక్షణ, మీ భద్రత వారికి దాయిచ్చేయండి. సంపూర్ణ ఆరోగ్యము, శాంతి, సమాధానంలో వారికి దాయిచ్చేయండి ప్రభా. చంటి బిడ్డలను మీరు కాపాడండి ప్రభువా, మీరు మీ కృపలో వారిని సంరక్షించి భద్రపరచండి, వారి ఎదుగుదలలో తోడుగా ఉండండి నాయనా ప్రభువా. మరి యవన బిడ్డలందరినీ మీరు దీవించి ప్రభువా తమకి విద్యాబుద్ధుల్లో తోడుగా ఉండండి నాయనా ప్రభువా. మరి ఇక ఈ విద్యా సంవత్సరంలో ప్రభువా వారు తమకి విద్యను ప్రభువా మరి కొనసాగించడం కావాల్సిన కృపను అనుగ్రహించి నాయనా ప్రభువా మరి క్షేమంగాను సురక్షితంగాను పాఠశాలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఆన్లైన్ తరగతులు చేస్తున్నటువంటి బిడ్డలందరిపైన మీ దేవుని నుంచి ప్రభువా ప్రతి ఒక్కరు కూడా మరి విద్యా సంవత్సరం ఏమాత్రం నష్టపోకుండా నాయనా ప్రభువా చక్కగా తమ యొక్క స్టడీస్ కొనసాగించి కృపను దాయిచ్చేయండి ప్రభువా. నా తండ్రి ప్రభా, మరి అలాగే సమయంలో అనారోగ్యంగా ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం చేత వారిని ముట్టండి నాయన. మీ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి. సంపూర్ణమైన బలమును, శక్తిని, ఆరోగ్యమును, స్వస్థత, సమాధానము బిడ్డలకు దాయిచ్చేయండి ప్రభువా. ముఖ్యంగా కోవిడ్తో బాధపడుతున్న వారందరినీ కూడా మీరు ముట్టండి. సంపూర్ణమైన విడుదలను, సమాధానమును, స్వస్థతను దాయిచ్చేయండి ప్రభువా. నాయన ఈ యొక్క కోవిడ్ వైరస్ ప్రభా ఈ యొక్క భూమి మీద నుంచి ప్రభా మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా నీ ప్రజలు అనేక మంది ప్రభా ఎన్నో రీతిలుగా బాధపడుతున్నారు, హింసించే ప్రభా మరి ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది అనారోగ్యంతో ఎన్నో రోజులుగా ప్రభా మరి హాస్పిటల్స్లోను, గృహాల్లో ప్రభా మరి బలహీనపడిపోతున్నారు తండ్రి. ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఓ ప్రభా నీ ప్రజలను కనికరించి కటాక్షించి ప్రభా ఈ వైరస్ నిర్మూలన చేసి నీ ప్రజలకు కావాల్సిన విమోచన విడుదల దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ తండ్రి ప్రభా మరొకసారి మా సంఘమంతటిని మరి ముఖ్యంగా ఆన్లైన్ సర్వీస్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ప్రతి ఒక్కరిపైన మీ దేవుని ఆశీర్వాదం నుంచి సమృద్ధి అయినటువంటి ప్రభా మీ కృప, మీ కాపుదల, సంరక్షణ, భద్రత
ప్రతి ఒక్కరికి దాయిచ్చేసి ప్రభా ఈ ప్రమాదకరమైన దినములలో కూడా మీ యొక్క చల్లని రెక్కల నీడన ప్రతి కుటుంబాన్ని మీద భద్రపరచమని, మీరు అక్కడ రాజ్యం గురికి ఆయుధపడి ప్రభా మేము జీవించే కృపను మా అందరికీ మీరు దాయిచ్చేయమని, త్వరలో ఆలయాలు తెరవబడి ప్రభా మేమందరం కలిసి నీ నామాన్ని మహింపరచు కృపను మా అందరికీ త్వరలోనే దాయిచ్చేయమని మహిమఘనత ప్రభావం మరొకసారి మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. మనమందరము కూడా కలిసి అపోస్తుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. మూడో దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువు మీకు తోడైండునుగాక, మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందుము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. పైనుండి వారికి జ్ఞానము దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం నీలువాడు మరి ఎవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకము. ప్రార్థించుదము. మహిమగల కృపామయుడు అయిన దేవ, నీ ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకున్నట్లు మీ బిడ్డలమైన మాలో నీ ఆత్మను నివసింపచేయము. క్రీస్తును సంపాదించుకున్నటకు దేనిని లక్ష్యపెట్టని దృఢమైన చిత్తమును మాకు దయచేయము. దీనిని బట్టి క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని గ్రహించి ఆయన శ్రమల్లోనూ మరణములోనూ పాలిభాగస్థులముగా ఉండగలిగే సామర్థ్యమును దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ జీవించుచూ పరిపాలించుచున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము. ఆమేన్. సమాధానము కొరకైనటువంటి సంగర ప్రార్థన చేయదము. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయినటువంటి ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యమును, నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైనటువంటి మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైనటువంటి ప్రార్థన చేయదము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నెత్తిరువగ దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైనటువంటి ఉపద్రవంలో చిక్కొనకుండానట్లును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపింపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల దేవా, ఈ సమయమందు మేము ఏకమనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దాయచేదునని మాట ఇచ్చున్నావు కనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను
విన్నపములను మాకు తగినటువంటి నెరవేర్చి ఇహమందుని సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దాయిచేయము. ఆమెన్. దీవెన తీసుకుందాం. యెహోవా మనలను కరుణించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి దాయిచూపునుగాక. యెహోవా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి తన సమాధానమును మనకు దాయిచేయునుగాక. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ తోడయండి కాపాడునుగాక. ఆమెన్. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము. ప్రభునిదో శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభునిదో శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నాడు ఆకలి బాధలో అన్యాయమైపోయి పందులు సహవెలి అలవడెను వేదన. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవానిను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గ
తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమి దారిద్ర్యము దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యోని జేయుము దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యోని జేయుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి నా తండ్రి నన్ను చూచి పరిగెడుచు ఏతించి నాపై బడి ఏడ్చెను నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును